దుర్గం కాన్స్టిట్యున్సీ పరిధిలో మనకు ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ చూస్తే చాలా వరకు సుమారుగా 30 పైన బెడ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు మార్నింగ్ 10 గంటల వరకు సుమారుగా 50 మంది పైన బ్లడ్లు ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఒక మనిషి అన్న రూపం అనుకుంటే మన సపోర్ట్ చేయగలిగినది బ్లడ్ ఇలాంటివి డొనేట్ చేసుకునే వీ క్యాన్ షో దట్ హ్యుమానిటీ ఇన్ అస్. నేను కూడా అంటే కాలేజ్ టైంలో చేయడానికి అవకాశం దొరికింది. బట్ దాని తర్వాత చాలా కాలం లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఎప్పుడు చేసుకోలేదు. కానీ అంటే అది చూసిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని అనుకున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చూసిన వాళ్ళలో కొంతమంది 30 సార్లు 18 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మొదటిసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి భయాందోళనం లేకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర జీజీహెచ్లో కానీ లేదంటే ఏరియా హాస్పిటల్స్లో కానీ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అది కాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీస్ దగ్గర వాళ్ళతో టైఅప్ చేసుకున్నా కూడా మీరు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అందరితో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సిఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకొని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకు బ్లడ్ ఉన్న పరిస్థితిలోనే మనకు చాలా వరకు మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది. కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలో అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అనుకున్నాము. అదే కాకుండా ఏపీ యూడబ్ల్యూజే వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ బాగా చేస్తున్నారని చెప్పి అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా బాగా చాలా వరకు ఊర్లో చుట్టుపక్కల ఊర్లో అన్నింటిలో కూడా బాగా ప్రచారం చేసిన కాబట్టి చాలా మంది వస్తున్నారని ఆశిస్తూ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడని ఒక నినాదంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో ఆవులదట్ల పిఎస్సిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇప్పటికే దాదాపు 60 మందికి పైగా రక్తం దానం చేశారు. దాదాపు ఒక 500 మంది వరకు ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. రాయదుర్గంతో పాటు పరిసర గ్రామాల్లో చుట్టుపక్కల వాళ్ళతో మా వాళ్ళంతా కూడా యూనియన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని అందరితో కూడా ఒక అవేర్నెస్ తెచ్చి పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటే మనకి అనంతపురం జీజీహెచ్ కావచ్చు లేదంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కావచ్చు రక్తం చాలాసార్లు షార్టేజ్ వస్తున్న పరిస్థితి. చాలా సందర్భాల్లో క్రిటికల్ సందర్భాల్లో రక్తం దొరకని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున జనం వచ్చి రక్తదానం చేస్తున్నారు. చాలామంది ఇక్కడ ఈ రక్తదానం పైన అవేర్నెస్ ఉంది. 30 సార్లు 50 సార్లు రక్తం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అనంతపురం కలెక్టర్ ఆనంద్ గారు, డిఎంఎండ్హెచ్ఓ ఈబీ దేవి గారి పర్యవేక్షణతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్పందనకి ఈ అరేంజ్మెంట్కి చూసి యూనియన్ చేస్తున్న కార్యక్రమాలపైన అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జర్నలిస్టులతో పాటు సమాజానికి బాగు చేయడానికి, సమాజంలో మంచి పనులు చేయడానికి, సమాజ బాగు కోరేందుకు ఏపీడబ్ల్యూజీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.